గువ్వల బాలరాజు అన్ని పదవులు అనుభవించి బీఆర్ఎస్ ను వీడిపోవడంపై గులాబీ క్యాడర్ మండిపడుతున్నారు. గువ్వల గుడ్ బైతో గులాబీ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెగేసి చెప్తున్నారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ బలంగా ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసి మరోసారి సత్తా చాటుతామంటున్న బీఆర్ఎస్ క్యాడర్ తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆత్మీయ కుటుంబ సమ్మేళనానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులంతా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గువ్వల బాలరాజు పార్టీని విడిచి వెళ్లిన తర్వాత వాళ్ళు ఒక పట్టుదలతో అసలు రాష్ట్రంలోనే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా క్యాడర్ అంతా కూడా ఆయన వెంట ఎవరు వెళ్లకూడదని చెప్పేసి నిర్ణయించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తో పాటు చాలా మంది కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు అంటే రాష్ట్రంలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక లీడరు పార్టీ మారాలంటే భయపడే విధంగా పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎట్లా, అంటే మీ లోపల ఎంత స్పిరిట్ నింపారు? వచ్చిన వాళ్ళంతా కూడా ఏమనిపిస్తా ఉంది? ఈరోజు ఏదైతే గతంలో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఒక నిర్ణయం తీసుకొని నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ సందర్భంగా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మేము ఎవరెమ్మడి వెళ్లే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటాము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పనిచేస్తామని చెప్పేసి ఒక మెసేజ్ ఈ రోజు చాలా మంది రావడం జరిగింది. వాస్తవం కూడా మేము ఇంత పెద్ద ఎత్తున తరలిస్తామని మేము అనుకోలేదు. ఒక్క మెసేజ్ తోటి ఈ రోజు టీఆర్ఎస్ పెట్టిన అభిమానంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ జరిగిన సందర్భం చూసి అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ అని ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయో, ఈ మీటింగ్ చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీల గుండెలో గుబులు పుట్టడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దొంగ హామీలిచ్చి, లేనిపోని హామీలిచ్చి ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అండి. ఈ రోజు ప్రజల్లో ఎవరు కూడా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేరు. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే తప్పితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే సందర్భం ఎవరు లేరు. దయచేసి ఎవరినంటే ఎవరు కూడా మేము కేసీఆర్ గారు గతంలో బాలరాజు పంపిస్తే మేము గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎత్తుకుని 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. మళ్లీ కూడా మాకు పార్టీ ముఖ్యము, వ్యక్తులు ముఖ్యంగా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తూ మళ్లీ కూడా పార్టీ ఎవరిని కూడా ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా మళ్లీ రాబోయే ఎలక్షన్ లో, రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడించి మళ్లీ మేము ఎమ్మెల్యే గెలిపి చెప్పేసి ప్రజలందరూ సిద్దమయ్యే కార్యకర్తలు కూడా కంకణబద్దులై ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రైట్, మీరు చెప్పండి, ఒక యువకులుగా అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశం ఎట్లా మీ లోపల ఉత్సాహాన్ని నింపించింది, స్పిరిట్ నింపిందంట? మేము గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఈ కరెక్ట్ టైంలో స్థానిక సంస్థల ఎలక్షన్ ముందర ఆయన సొంత అవసరాల కోసం ఆయన పార్టీ మారడం అనేది నిజంగా ఆయనకే తెలియాలి. ఆ విషయం మేము మాట్లాడుకోదలుచుకోలే. కానీ ఈ రోజు మన అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, నిజమైన కార్యకర్త, కేసీఆర్ సైనికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మేము కేసీఆర్ ఎమ్మడి ఉన్నాం, గులాబీ సైనికులం అని తేల్చి చెప్పే సభనే ఈ రోజు జరిగింది. ఈ రోజు ప్రతిపక్షాల్లో ఎవరైతే మనల్ని హేళన చేసిరో, మన గువ్వల బాలరాజు రాజీనామా చేస్తే హేళన చేసిన వారు ఈ రోజు ఈ సభను చూసి ప్రతి ఒక్కరు కూడా నోరు మూవిస్తారని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈ సభతోని అంటే గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థలో ఎట్లా ఉంటుందంటారు? ముఖ్యంగా ముందు ఒక విషయం చెప్పాలా, మా మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి, కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే ఈ రోజు వారు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వారు మాకు నేర్పింది ఒకటి ఏంటంటే, రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ సైనికులను చూసి, బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ ను చూసి వీళ్ళంతా నా పబ్లిక్ అని ఎవరైతే ఏ లీడర్ కూడా అనుకోవడానికి వీలు లేదనే ఉద్దేశంగా మాకు ఒక అవకాశం కల్పించిపోయాడు. ఇదంతా రాష్ట్రం అంతా కూడా ఇదే ఈ రోజు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు వారు వెళ్ళిపోయినంత మాత్రాన మీకు మేమున్నామంటూ మాజీ మంత్రులు, తర్వాత నాగర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళంతా చేసిన ఒక నూతన ఉత్తేజాన్ని నింపి ఎవరు కూడా ముందు గ్రామ స్థాయి నుంచి కానీ రాష్ట్ర స్థాయి వరకు ఏ ఒక్కరు కూడా నా సొంత బలం అనుకోకుండా ఇది పార్టీ బలం అనే విధంగా వాళ్ళు ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఈ రోజు మేము దాదాపు ఒక 1500 మందితో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఊహించని రీతిలో 3500 నుంచి 4000 మంది రావడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు చెప్పండి, యువకులుగా అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఈ సమావేశం ఎట్లా మీ లోపల స్పృహ నింపింది? ఈ సమావేశానికి నిఖార్సైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి పోయినా కూడా ఇవాళ మేమందరం కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ అచ్చంపేటకు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే మేము అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేస్తామనే విధంగా అందరూ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజు ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు మాట్లాడిరో, లీడర్ ఏమంటే క్యాడర్ వస్తాయని చెప్పిందో కూడా
ఆ లీడర్ దగ్గర ఉన్న మంది ఏంది, ఈడ వచ్చిన మంది ఏందో కూడా ఇవాళ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తా ఉన్నారు. ఇకపైన కూడా భవిష్యత్తులో కూడా అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేసి తీరుతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ నియోజకవర్గము ఒక దేశాన్ని అంటే రాష్ట్రానికే ఒక సంచలనమైన ఒక దిక్సూచిగా మారింది. ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఇక్కడ అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గోలబాలరాజు గారు రాజీనామా చేసి వెళ్లిపోవడం వల్ల అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రానికి. ఎవరైతే ఈరోజు అన్ని పదవులు అనుభవించి, ఏ పార్టీ అయినా సరే అన్ని పదవులు అనుభవించి వాళ్ళ స్వలాభాల కోసము పార్టీని వాళ్ళ యొక్క ఉపయోగించుకొని పార్టీని పదవులు అనుభవించిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ జెండాను పక్కకు పడేసి ఇతర పార్టీలకు వెళ్లే గోడ మీది పిల్లలందరికీ కూడా ఈరోజు మా అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా సమాధానం ఇచ్చినారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో రేపు ఎలక్షన్లలో సర్పంచ్లు కానీ వాళ్ళ యొక్క ఏదైనా పదవులకు ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము గెలిపించుకొని నియోజకవర్గాన్ని పూర్వ వైభవం చేస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు మేము తీసుకున్నటువంటి నిర్ణయము చాలా సరైన నిర్ణయం, దీనికి పూర్తి మద్దతు అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు ఉంటారని చెప్పారు. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ లో పనిచేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లోనే పనిచేస్తాం. మా నాయకుడు కేసీఆర్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా గ్రామాన గులాబీ జెండా ఎగరవేసేందుకు మాకు పూర్తి స్థాయిలో మా లోపల ఈ రోజు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ఫూర్తి నింపారు. కాబట్టి మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి కూడా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, అచ్చంపేట నుంచి.